ఉత్తరము పడమర కార్నర్ బిట్ అన్నమాట. సో మనకి హౌస్ ముందర 33 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి ఇంకోటి వచ్చేసి చెప్పినా కదా పడమర సైడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఒక 42 అలా రెంట్ అయితే వస్తుందని చెప్పాను. 42,000 వరకు రెంట్ అయితే ఈ హౌస్. ఇలాంటి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లు 4 ఉంటాయి. ఇక్కడ ఈ ఫ్లోర్ 2, ఈ పై ఫ్లోర్ మంచి లొకేషన్. మీరు ఒకసారి ఏరియా చూడొచ్చు మీరు. సో చుట్టుపక్కల ఏరియా, సో సిటీ సెంటర్ లో అనమాట. మనకి హౌస్ చుట్టూ 4 సైడ్ మనకి సెట్ బ్యాక్ అయితే ఉంటది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ హౌస్ చుట్టూ 4 సైడ్ సెట్ బ్యాక్స్ అయితే ఉంటది. హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు లబ్ వన్స్ అగైన్. సో మీకోసం ఇంకొక మంచి హౌస్ని, సో ఇది వచ్చేసి మనకి కమర్షియల్ పర్పస్గా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేసి రెంట్ గెయిన్ చేయాలనుకుంటున్నారో హౌస్కి, అలా పర్పస్తో కూడా మీకు ఒక G+2 విత్ పెంట్ హౌస్ అనమాట. అలాంటి హౌస్ని తీసుకొచ్చేస్తాను. ఇది వచ్చేసి మనకి కృష్ణానగర్లో అయితే లొకేట్ అయి ఉంటుంది. సో మనం ఏదైతే ఉన్నామో ఇది హౌస్ ముందర అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట. అండ్ సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా మన హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఇలాంటి హౌస్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయాలంటే, సో రేట్ అనేది మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం హౌస్ లోపలికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఇదైతే హౌస్ చూస్తున్నారో, ఇది వచ్చేసి మన హౌస్ ముందు అనమాట. మనకి స్టెప్ ఇలా స్పేస్ అయితే ఉంటుంది హౌస్ ముందర. సో మనకి హౌస్ చుట్టూ 4 సైడ్ మనకి సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ హౌస్ చుట్టూ 4 సైడ్ సెట్ బ్యాక్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి ఉత్తరము పడమర కార్నర్ బిట్ అనమాట. సో మనకి హౌస్ ముందర 33 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి ఇంకోటి వచ్చేసి చెప్పినా కదా పడమర సైడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కింద అంటే ప్రజెంట్ ఎలా ఉన్నారంటే కింద ఓనర్స్ ఉంటారు. సో పైన రెంట్కి ఇచ్చుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఒకవేళ మొత్తం కంప్లీట్ రెంట్ రావాలనుకుంటే సో మంచి రెంట్ అయితే ఉండి వాళ్ళకి పైన రెంట్కి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి 30,000 వస్తుంది. ఒకవేళ కింద ఓనర్స్ లేకుండా ఉంటే అరౌండ్ ఒక 42 అలా రెంట్ అయితే వస్తుందని చెప్పాను. 42,000 వరకు రెంట్ అయితే ఈ హౌస్కి. మనం లేట్ చేయకుండా హౌస్లోకి వెళ్ళి మీకు హౌస్లో ఉన్న కంప్లీట్ ఎలిమెంట్ చూసాను, స్కిప్ చేయకుండా చూడండి. అది పాయింట్ మీకు చెప్తాను. రేట్ అనేది మనం మధ్యలో డిస్కస్ చేద్దాం. సో మనకి ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ వాస్తు ప్రకారం ఇలా క్లబ్ కాకుండా, సో ఏదైతే కింద రూమ్ ఉందో వాష్రూమ్ సంథింగ్, ఇది మనకి సపరేట్ పెట్టడం వాస్తు ప్రకారం మెయింటైన్ చేయడం జరిగింది. సో ఎవరు క్లబ్ అని కలిసి ఉండకూడదు అంటారు. మనం ఇప్పుడు హౌస్లోకి వచ్చేద్దాం. ఏదైతే ఉందో ఇప్పుడు, సో నార్త్ ఫేసింగ్ డోర్ అనమాట ఉండేది. మనకి లోపల ఒక సైడ్కి ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా పెట్టడం జరిగింది. అండ్ మీరు చూస్తున్నారు కదా కంప్లీట్గా. సో పైన ఒకసారి POP కూడా చూడండి మీరు. సో POP కూడా మనకి నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇవి లైట్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ చేసి ఆన్ చేస్తుంటే మల్టీ పర్పస్గా చేంజ్ అవుతూ ఉంటుంది కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా అనమాట. అండ్ మనకి చూడొచ్చు, ఇది మంచి విశాలమైన హాల్. సో మనకి కెమెరా వచ్చేసి అక్కడ మనకి మెయిన్ డోర్ దగ్గర కెమెరా ఉంది. సో మనకి ఇదంతా హాల్ అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఒకవేళ మీరు కొన్ని సోఫాస్ అలా సెట్ చేసుకున్నా, కార్డ్ సెట్ చేసుకున్నా, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇలా అయితే మీరు ఇది చేసుకుంటారు. అండ్ మనకి హాల్ ఇలా చూడొచ్చు. సో థింగ్స్ టాయ్స్ ఇలా పెట్టుకోవడానికి అయితే మంచిగా అయితే ఉంది. ఇది ఇలా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ చూడొచ్చు, హోమ్ థియేటర్ సెటప్ చేసుకోవడానికి కూడా స్పీకర్ సెటప్స్, స్టాండ్స్ అలా ప్రొవైడ్ చేశారు. సో వైరింగ్ కూడా అలా కనెక్ట్ చేయడం జరిగింది. సో మంచి విశాలంగా ఉంది హాలు. అండ్ మీరు చూడవచ్చు టీవీకి సంబంధించిన ఏరియా. మంచి కబోర్డ్స్ ఇలా చేయించడం జరిగింది, బాగుంది. యాజ్ ఇట్ ఈస్ ఇలా హౌస్లో ఇలా ఉంటే ఏంటి అంటే ఒక అడ్వాంటేజ్ అనమాట. అంటే మీరు ఒక రియాలిటీగా మీరు ఉండి చూసిన ఒక సామాన్లు ఎలా పెట్టుకోవాలని ఒక అండర్స్టాండింగ్ అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం తగ్గుద్ది అనమాట. అలా ఇదంతా ఇది కిచెన్ అనమాట. కిచెన్ తర్వాత వెళ్దాం. సో బెడ్రూమ్స్ ఉన్నాయి. బెడ్రూమ్స్ ఏదైతే చూస్తున్నారో మనకి హాల్ నుంచి ఇలా సపరేట్ గా బెడ్రూమ్స్ కి వెళ్ళడానికి ఏరియాలో మనకి ఇలా ఒక హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేయడం నీట్ గా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో హ్యాండ్ వాష్ ఉంది మనకి. ఇలా ఇటు సైడ్ ఒక బెడ్రూమ్, ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ అయితే ఉంది. సో మనం ఇప్పుడు ఒక బెడ్రూమ్ లోకి వెళ్ళి మీకు చూపిస్తాను అనమాట. సో బెడ్రూమ్ ఏదైతే ఉందో బెడ్రూమ్ స్పేస్ కూడా మంచి స్పేస్ అయితే ఉంది. సో సైజులు ఏమన్నా ఉన్నాయంటే మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ లేదంటే కూడా మీకు కింగ్ సైజ్ కార్డు పడ్డా మీకు ఇంత ప్లేస్ ఉందంటే చుట్టుపక్కల. సో ఇలా చూడొచ్చు. సో ఇలా తిరుగుతూ ఉండడానికి ఇంత మంచి ప్లేస్ అయితే ఉన్నాయి. అంటే స్పేసియస్గా అయితే ఉంది, ఎక్కువ ఇరుక్కటం లేదు బెడ్రూమ్ లో కూడా. అండ్ మనకి ఇలా కబోర్డ్స్ నీట్ గా చేయించడం జరిగింది. క్వాలిటీ ఉన్నాయి కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో. సో ఇప్పుడు బట్టలు ఉంటాయి కాబట్టి తీయండి, నేను ఒకసారి చూసుకోండి మీరు ఓవర్. అండ్ POP కూడా చూడండి, సింపుల్ గా క్లాసిక్ గా నీట్ గా ప్రొవైడ్ చేశారు. మరీ ఎక్కువ హడావిడి అయితే లేదు POP కూడా. అండ్ మనకి దీంట్లో అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉంది ఇది అటాచ్ వాష్రూమ్. దానిపైన ఎక్కువ స్టోరేజ్ ఏదైతే ఉందో పెట్టుకోవడానికి, సామాన్లు ఏవైతే పెట్టుకోవడానికి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ మిర్రర్ అయితే ఉంది. సో మనకి ఆల్మోస్ట్ ఫర్నిచర్ అంతా వెళ్ళిపోతుంది ఈ హౌస్లో ఉండేది.
సో ఇలా కబోర్డ్స్, ఈ డ్రెస్సింగ్ మిర్రర్లు ఇవన్నీ ఉన్నాయి, ఇన్బిల్డ్ అయి ఉంటాయి కదా హౌస్ కి, అవి అయితే ఉంటాయి అనమాట. సో ఏసీ పాయింట్స్ కూడా బెడ్రూమ్ లో, ఆ బెడ్రూమ్ కి ఏసీ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఆ బెడ్రూమ్ చూసారు కదా, ఇందులోనే ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది. సో దానికి వెళ్దాం. అండ్ ఈ బెడ్రూమ్ కి వెళ్లే ముందు మనకి ఇక్కడ కామన్ టాయిలెట్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కామన్ టాయిలెట్ అనమాట ఇది. అండ్ ఇది కూడా సేమ్ మనకి ఇందాక చూసిన బెడ్రూమ్ లాగానే స్పేసియస్ గా అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే మనకి ఇలా సామాన్లు ఉన్నాయి, కొంచెం కనిపిస్తుంది చిన్నగా, బట్ ఇది చిన్నగా అయితే లేదు, మంచి స్పేసియస్ గా అయితే ఉంది. బెడ్రూమ్ మీరు చూస్తున్నారు కదా, ఒక కాట్ ఉంది, మనకి ఇంత ప్లేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇట్ సైడ్ చూడండి, సో మనకి కబోర్డ్స్ వీళ్ళు ఎలా అంటే ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. ఇది ఓనర్ మనకి ఎలా అంటే బిల్డర్ కన్స్ట్రక్షన్, మన వీడియోస్ లో బిల్డర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు అని చెప్పి, అలా కాదనమాట. ఇది ఓనర్ గా ఓన్ ఉండి కన్స్ట్రక్షన్ లోకలే, కర్నూలు వాళ్ళే. మళ్ళీ అది మీకు మెన్షన్ చేస్తున్నా, కొన్ని డౌట్స్ ఉండకూడదు అనమాట. సో ఈ బెడ్రూమ్ లో కూడా నీట్ గా డ్రెస్సింగ్ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఇప్పుడు ఇది కింద ఫ్లోర్ లో మనకి 2 BHK కంప్లీట్ గా అయితే ఉంటుంది. అండ్ మనకి పిఓపి కూడా ఈ బెడ్రూమ్ లో కూడా సింపుల్ గా క్లాసిక్ గా ఉంది. సో మనం ఇప్పుడు మెయిన్ థింగ్ హాల్ 2 బెడ్రూమ్స్ చూసాము. మెయిన్ కింద వచ్చేసి మనకి కిచెన్ అనమాట. సో కిచెన్ కి ఇలా సపరేట్ గా ఇలా అల్యూమినియం డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సో ఇదైతే కిచెన్. అండ్ మీరు కిచెన్ లో కూడా చూడండి, మంచి స్పేస్ అయితే ఉంది. కిచెన్ లో కూడా ఎక్కువ ఇరకటం లేదు. అండ్ మీరు ఒకసారి లోపలికి వస్తే మీరు చూస్తే మొత్తం కిచెన్ అంతా మంచి స్పేసెస్ గా అయితే ఉంది. అండ్ మీరు ఏదైతే చూస్తున్నారో కబోర్డ్స్ కూడా ఒకసారి చూడొచ్చు. సో ఈ కబోర్డ్స్ కూడా మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నీట్గా ఉన్నాయి, క్వాలిటీ. ఎందుకంటే చెప్తున్నా కదా, ఓనర్ ఓన్ గా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, క్వాలిటీ కబోర్డ్స్ కూడా మెయింటైన్ చేశారు. కన్స్ట్రక్షన్ కూడా ఓనర్ ఉండి దగ్గర నుండి కట్టేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అండ్ మనకి కింద కూడా కబోర్డ్స్ ఉన్నాయి, సెల్ఫ్స్ ఉన్నాయి. మనకి విండోస్ వెంటిలేషన్ కోసం మనకి విండోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ హ్యాస్టీజ్ ఇంకోప్పుడు మీరు కొన్న తర్వాత మీరు ఉన్నారంటే కూడా సో హ్యాస్టీజ్ ఇలానే మెయింటైన్ చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ సైడ్ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇంకోటి మెయిన్ థింగ్ మీకు మెన్షన్ చేయాలి. సో ఓనరు మనకి ముస్లిం కాబట్టి మనకి పూజ రూమ్ కోసం సెటప్ అయితే చేయలేదు. ఒకవేళ మీరు కొన్న కబోర్డ్స్ ద్వారా మీరు అయితే పూజ రూమ్ అలా సెట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. మనం కింద ఉన్న పోర్షన్ కంప్లీట్ 2 BHK పోర్షన్ అయితే చూసేసాము. ఇప్పుడు మనం పైనకి వెళ్దాం. అంటే సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ అలా ఉంటాయి అనమాట. సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ రెంట్కి పర్పస్ కాబట్టి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అలా 2 floors ఉంటాయి. దాని తర్వాత ఇంకా పెంట్ హౌస్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఇంకొన్ని మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, సో ఓనర్ చెప్పినా కదా ఇందాక ముస్లిం అని చెప్పి, మనకు తెలిసిన వాళ్ళే. అండ్ మీరు ఏదేదో నేను లొకేషన్ చెప్తున్నా అని చెప్పి పరిగెత్తుకుంటూ రాకండి. సో ఎందుకంటే ఇంకా వాళ్ళు మనకి డైరెక్ట్ మన ద్వారానే సేల్ అయితే చేయించడం జరుగుతుంది. అండ్ మనకి నేను చెప్పిన ఇప్పుడు తమ్నెల్ పెడదాం, మీరు చూసుకుంటూ వచ్చినా కూడా ఎవరు రెస్పాన్స్ అవ్వరు మీ దగ్గరకు వచ్చినా కూడా. సో మీరు ఏమన్నా కొనాలి అనుకుంటే యూ కెన్ త్రూ నా దాని కాంటాక్ట్ అవ్వాల్సిందే. సో వీడియోలు చూపించాను కదా, డైరెక్ట్ సేల్ ఉందని చెప్పేసి ఎవరు రెస్పాన్స్ అవ్వరు అనమాట. సో ఓనర్ మనకి తెలిసిన వాళ్ళే, అదనమాట. సో మనం పైనకి వెళ్ళి మీకు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ చూపించేస్తాను. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఓనరు ఓన్ గా ఉండి కట్టించుకున్న హౌస్ అనమాట. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్న, బిల్డర్ కట్టించుకునేది కాదు. ఓనర్ వాళ్ళు ఉండి వాళ్ళు ఇక్కడ ఓన్ కన్స్ట్రక్షన్ పాయింట్ టు పాయింట్ చూసి కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో మనం పైనకి వచ్చేసాం. సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉంటాయి. మీరు ఒకసారి చూస్తే కింద ఇలా ఉంటుంది. 33 feet రోడ్ అనమాట. దాని పక్కన మనకి 30 feet రోడ్ ఉంటుంది. సారీ 40 feet రోడ్ దాని పక్కన ఉంటుంది. పాస్ కరాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. ఇలాంటి ఫ్లోర్ మనకి దీనిపైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది. సేమ్ అక్కడ కూడా మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ 2 ఉంటాయి అనమాట. సో ఇదైతే ఉంది ఇంకో ఒక బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అనమాట. అండ్ మనకి ఇలా వెళ్తే ఇక్కడ సైడ్ ఉంది కదా, అక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. సో స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అక్కడ సైడ్ ఇంకొక సింగిల్ బెడ్, ఆ డోర్ కనిపిస్తుంది కదా, డోర్ అది గేట్ ఉంది కదా, ఆ గేట్ కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అనమాట. సో మనకి ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తూ ఈ హౌస్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఎలా ఉందో సేమ్ దాని పక్కన అండ్ దీనిపైన ఉన్న పోర్షన్ కూడా అలానే 2 bedrooms ఉంటాయి. అంటే 2 single bedroom పోర్షన్స్ ఉంటాయి అనమాట. సో ఇలా లోపలికి వచ్చేస్తే మనకి ఇదైతే ఉంది హాల్ అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, సో మంచిగా టైల్స్ కూడా ఇక్కడ డిఫరెంట్ పెట్టారు. సో డిఫరెంట్ గా ఉంది. అండ్ పిఓపి కూడా, అండ్ ఇది సీలింగ్ అనమాట. సో డిజైన్ కూడా మీరు ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు. సో మంచి డిజైన్ చేయడం, సీలింగ్ కి మంచి డిజైన్ అయితే చేశారు. మనకి ఇది హాల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇలా ఉంటుంది. టీవీ స్టాండ్స్ ఇలా చేసుకోవచ్చు, ఎగ్జాంపుల్ కోసం అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదన్నమాట హాల్, మీరు ఒకసారి చూసుకుని. అండ్ మనకి ఇక్కడ ఒక సైడ్ హాల్ కి కామన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ కూడా ఉంటుంది. మనకి ఇప్పుడు ఏదైతే ఉందో కిచెన్ అనమాట. ఇది ఇప్పుడు వచ్చేసి కిచెన్ చూపిస్తున్నాను మీకు. మంచి స్పేసియస్ కిచెన్ అనమాట. సో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లో నీట్ గా అయితే కబోర్డ్స్ లేవు. వితౌట్ కబోర్డ్స్ తో మనకి ఇది ఎందుకంటే రెంట్ పర్పస్ కాబట్టి కబోర్డ్స్ అయితే చేయించలేదు. ఒకసారి చూడండి మీరు, చూపిస్తాను. సో కిచెన్ ఇలా ఉందన్నమాట. అండ్ మనకి ఇలా థింగ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్, ఇక్కడ సెల్ఫ్స్ ఎక్కువ ప్రొవైడ్ చేశారు, చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు. ఎక్కువ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
నీట్గా అయితే ఉంది కిచెన్ కూడా. సో ఇదైతే ఉందో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లో ఒక బెడ్రూమ్ అన్నమాట. సో ఇది కూడా మంచి స్పేసెస్ కి అయితే ఉంది. సో బెడ్రూమ్ ఇలా బెడ్, ఇది క్వీన్ సైజ్ బెడ్ అనమాట. సో బెడ్ వేసుకున్నా మనకి ఇక్కడ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎగ్జాంపుల్ గా అలా ఉన్నాయి సెల్ఫ్స్. అండ్ మనకి ఇక్కడ ఒక కామన్ అటాచ్డ్ వాష్రూమ్, అంటే ఇందాక మీకు కామన్ టాయిలెట్ చూపించాను కదా, సో ఇది బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. అండ్ పైన చూడొచ్చు ఎక్స్ట్రా థింగ్స్ స్టోరేజ్ కోసం పెట్టడం జరిగింది. సో ఎక్స్ట్రా థింగ్స్ ఏమన్నా అలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సో ఇలాంటివి ఇక్కడ ఈ బెడ్రూమ్ లో కూడా సో టైల్స్ చూడండి, మంచిగా సపరేట్ టైల్స్ హాల్లో, బెడ్రూమ్ లో సపరేట్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇలాంటి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లు 4 ఉంటాయి. ఇక్కడ ఈ ఫ్లోర్ లో 2, ఈ పై ఫ్లోర్ లో 2, అండ్ దానిపైన పెంట్ హౌస్ ఉంటుంది. ఆ పెంట్ హౌస్కి వెళ్ళి చూపించేస్తాను మీకు, ఎగ్జాంపుల్ కోసం ఇది చూపించాను. మళ్ళీ చూపిస్తే మళ్ళీ లాగ్ అయిపోద్ది అనమాట. మనం ఇప్పుడు పైనకి వెళ్ళి పెంట్ హౌస్ చూద్దాం. మీకు రేట్స్ అనేవి అక్కడ డిస్కస్ చేసేస్తాను. మనం ఇప్పుడు వచ్చేసి పెంట్ హౌస్కి వచ్చేసాం. పెంట్ హౌస్ లో మనకి ఇలా ఒక సింగిల్ రూమ్, ఒక ఇట్లా షెడ్ అయితే చేసి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ వాష్రూమ్ అయితే ఉంటుంది. అందులో లోపలనే ఒక అటాచ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. సో బెడ్రూమ్ అక్కడ చిన్న సింగిల్ రూమ్ ఏదైతే ఉందో అది మీరు చూసిన కదా, ఒక అటాచ్ వాష్రూమ్ అనమాట ఆ రూమ్ కి సంబంధించి. సో ఇది ఒక చిన్న గార్డెనింగ్ ఏరియా లాగా ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటే. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే, సో మనకి హౌస్ మొత్తం మీద పూజ రూమ్ అయితే లేదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, మీరు మళ్ళీ కామెంట్లో పూజ రూమ్ లేదు కదా అని పెట్టద్దండి. సో పూజ రూమ్ అయితే లేదు. సో ప్రిఫర్డ్ ఎవరైనా సో పూజ రూమ్ రిక్వైర్మెంట్ లేకుండా ఉంటారు మన ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్ ఎవరైనా ఒకవేళ కొనాలి అనుకుంటే, సో వాళ్ళకైతే అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే అండ్ ఇది హౌస్ విషయానికి వచ్చేస్తే 31x50 సైజ్ అయితే ఉంటుంది. సో మనకి 3.5 సెంట్స్ అయితే ఉంటుంది. సో హౌస్ వచ్చేసి సైజ్ 31x50. సో మనకి 3.5 సెంట్స్ లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. సో ఓనర్ పక్క నుండి ఓన్ గా కట్టించుకున్న హౌస్ అనమాట. మనకి ఈ హౌస్ కి బోర్ ఉంది అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. బోర్ వాటర్ మంచిగా పడింది. అంటే మనకి 3 ఈ చెప్పిన కదా 2 ఫ్లోర్స్ ఉంటాయి, G+2 అనమాట. అండ్ ఇది ఒక రూమ్ పెంట్ హౌస్ ఎక్స్ట్రా. సో మనకి 3 ఇంచుల వాటర్ అయితే పడ్డది. బోర్కి చెప్తున్నారు 3 ఇంచుల వాటర్ పడింది అని చెప్పంటున్నారు. అండ్ సో ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకి ఓనర్ చెప్తున్నారు 1,80,00,000, 1,80,00,000. సో నెగోషియబుల్ ఉంటుంది. సో ప్రైస్ అయితే తగ్గించుకుంటారు. మనకు చెప్పడం అనేది ఆ రేట్ చెప్తున్నారు, 1,80,00,000 అయితే చెప్తా ఉన్నారు. సో రేటు విషయంలో మీరు నచ్చి హౌస్ చూసిన తర్వాత కూర్చొని మాట్లాడారు. అండ్ మళ్ళీ ఇంకో మెయిన్ థింగ్ మెన్షన్ చేస్తున్నా, కింద మెన్షన్ చేసి ఆల్రెడీ. సో ఓనరు మనకు తెలిసిన వాళ్ళే. సో మీరు మన ద్వారానే సేల్కి అయితే పెట్టడం జరుగుతూ ఉంది హౌస్. సో మన ద్వారానే సేల్కి అయితే చేస్తున్నారు. సో నేను వీడియో పెట్టాను, మొత్తం చూపించాను కదా అని మీరు లగెత్తుకొని రాకండి. సో మీకు రెస్పాన్స్ ఉండదు అనమాట. అదే రిపీట్ చేస్తున్నాను. సో ఏమన్నా ఉన్నా మీకు నచ్చిందంటే మన ద్వారా నేను మా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. మీరు మన ద్వారా కాంటాక్ట్ అయితే మీకు నెగోషియబుల్ కూడా నేను పక్క నుండి ఇప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో మంచి లొకేషన్, మీరు ఒకసారి ఏరియా చూడొచ్చు మీరు. సో చుట్టుపక్కల ఏరియా, సో సిటీ సెంటర్లో అనమాట. మీరు అంటారు కదా నాకు ఎప్పుడు సిటీ అవుట్స్కట్స్లో చూపిస్తావు, సిటీ సెంటర్లో చూపించమని చెప్పి. సో సిటీ సెంటర్లో అనమాట. మనకు అటు చూడొచ్చు మంచి బిల్డింగ్స్. కేశవరెడ్డి స్కూల్ అనమాట, కృష్ణనగర్ లో ఉన్న కేశవరెడ్డి స్కూల్. అండ్ మనకి ఇటు సైడ్ ఇది మొత్తం కృష్ణనగర్ అనమాట. వచ్చేసి సిటీలో ఇంకా కృష్ణనగర్ అనేది తెలిసిందే, మంచి డిమాండింగ్ ఏరియా. సో రెంట్ పర్పస్ హౌస్ ఒక టూలెట్ పెడితే ఒక 1 మంత్ కూడా ఖాళీ ఉండదు అనమాట. సో మంచిగా పబ్లిక్ ఉండే ఏరియా అనమాట. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీరు కంప్లీట్ గా చూసి హౌస్ యొక్క రేట్స్ అవన్నీ కామెంట్ చేయకుండా, మీరు ఎవరైనా కొనాలి అనే ఉద్దేశంతో ఉంటే మీరు నోట్ చేయండి, నేను మీకు హౌస్ చూపిస్తాను అనమాట. చూసిన తర్వాత రేట్ నెగోషియేషన్ అవన్నీ ఉంటాయి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.